మీకు నా వందనాలు, శుభాలు. దేవుడి వాక్య భాగంలోకి వెళ్ళాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీ సంఘానికి చెప్తున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మీయ జీవితంలో జీవించే క్రైస్తవులకి చెప్పబడే వాక్యం ఏంటంటే, ఆత్మానుసారముగా జీవించండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు, శరీరానమైన జీవితాన్ని మీరు నెరవేర్చరు అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడు ఆత్మానుసారముగా నిన్ను జీవించమంటున్నాడు. అంటే నీ హృదయంలో దేవుడు పెట్టిన ఆత్మ నిన్ను ఎలాగైతే జీవించమని నీకు బోధిస్తుందో అలాంటి ఆత్మీయ జీవితాన్ని నీవు కలిగి జీవించు. అప్పుడు నీ ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది, నీకు పరలోక రాజ్యానికి వెళ్ళే యోగ్యత దేవుడు ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆత్మానుసారముగా మనం జీవిస్తున్నామా లేదనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 3 యుగాలు ఉంటాయి. మనస్సాక్షి యుగము, ధర్మశాస్త్ర యుగము, కృపాయుగము. అంటే కృపాయుగాన్ని పరిశుద్ధాత్మ యుగం అంటాము. మనస్సాక్షి యుగం అంటే మనస్సాక్షి చెప్పినట్లుగా జీవించే ఒక యుగం ఉంది. స్టార్టింగ్లో దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆదికాండం చివరి వరకు మనస్సాక్షి యుగము. అంటే నీ మనసులో దేవుడు పెట్టిన జీవము కానీ, నీ మనసులో దేవుడు పెట్టిన ఆత్మ కానీ, నువ్వు ఆ పండు తినద్దు అని నీకు ఒక ఆదేశం దేవుడు ఇచ్చినప్పుడు అది తినాలో తినకూడదు అని దేవుడు నీ మనసులో పెట్టిన దేవుడి ఆత్మ నీకు వివేచనిస్తుంది. దేవుడు తినొద్దు అంటున్నాడు, దేవుడు తినొద్దు అంటున్నాడు, దేవుడు చెప్పిన మాట నేను వినాలి అంటాడు. దేవుడు చెప్పిన మాట ఎవరు వింటారు? దేవుడిని ప్రేమించే వ్యక్తులు దేవుడు చెప్పిన మాట వింటారు. అంటే నీలో పెట్టిన దేవుడు యొక్క ఆత్మ, ఆ మనస్సాక్షి నేను మంచిగా జీవించమని చెప్తుంటే మంచిగా జీవించిన భక్తులు చాలామంది ఉన్నారు. మంచిగా జీవించుకోకుండా సైతాను చెప్పినట్లుగా జీవించిన వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళే, మనస్సాక్షి చెప్పినట్లుగా దేవుడికి నచ్చినట్లుగా జీవించిన వాళ్ళే హనోకు, నోవహు, యోబు అండ్ అబ్రహాం నుంచి యోసేపు దాకా, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు దాకా వస్తారు. వీళ్ళు దేవుడు వాళ్ళ యొక్క మనసులో పెట్టిన మనస్సాక్షి చెప్పినట్లుగా జీవించారు. అసలు మనస్సాక్షి నిన్ను ఎలాగూ హెచ్చరిస్తుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్లుగా చూపుచున్నారు. నీ హృదయంలో దేవుడు పెట్టిన మనస్సాక్షి ఏం చేస్తుంది? వారి తలంపులు ఉన్నాయి. ఒక తలంపు వచ్చింది, ఒక తలంపు నీకు ఇది తప్ప ఒప్ప అనేది నీ హృదయంలో ఉన్న ఆ మనస్సాక్షి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమల హృదయములందు వ్రాయబడినట్లుగా ఉన్నారు. ప్రతి వ్యక్తికి ధర్మశాస్త్రము వాళ్ళ యొక్క దేవుడు నీలో పెట్టిన జీవంలోనే నీ మనస్సాక్షి ఇది తప్పు ఇది ఒప్పు అని. ధర్మశాస్త్ర సారం అంటే దేవుడి యొక్క మంచి ఉద్దేశం అంతా నీ హృదయ అంతరంగంలోనే, నీ మనస్సాక్షిలోనే దేవాది దేవుడు పెట్టాడు. అది ఒకటి తప్పు అని చెప్తూ ఉంటుంది, అది తప్పు లేదని చెప్తా ఉంటుంది. నువ్వు ఇలా దేవుడికి నచ్చినట్లుగా ఉండాలంటే, మంచిగా జీవించాలని చెప్తుంటే అలా దేవుడు చెప్పినట్లుగా జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో హనోకు దేవుడితో నడిచిననుంది. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడనుంది. యోబు ఆ తరంలో నీతిమంతుడిగా ఉన్నాడని కూడా ఉంటుంది యోబు గురించి. అంటే ధర్మశాస్త్రము లేని టైంలో మనస్సాక్షి అంటే దేవుడు నీలో పెట్టిన ఆ జీవముని
నీకు మనస్సాక్షికి పనిచేస్తున్నప్పుడు మంచిగా జీవించిన వ్యక్తులు కూడా ఉంటారు. అదే మరి నిర్గమకాండం దగ్గర నుంచి పాత నిబంధన గ్రంథం చివరి మలాకీ ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, విధులను ఇచ్చాడు, కట్టడలను ఇచ్చాడు, లేవీలు ఇలా ఉండాలి అని చెప్పాడు. రకరకాలైన కట్టడల్ని సీనాయి కొండ దగ్గర నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం దాకా వరుసగా దేవుడు ఎన్నో ఆజ్ఞలు కట్టడలు ఇచ్చి ధర్మశాస్త్రం మీరు ఇలాగే జీవించాలంటే దాని ప్రకారము జీవించి దేవుడికి నచ్చినట్లుగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. మోషే ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఎలీషా, ఏలియా, వాళ్ళు దాని ప్రకారం జీవించిన వాళ్ళు ఉన్నారు, జీవించుకోకుండా దేవుడికి అవిధేయకరమైన జీవితంలో ఉన్నారు. అయితే ఇది కృపాయుగము. అంటే దేవాది దేవుడు తన యొక్క ఆకాశాన్ని విడిచి మన కోసము ఈ లోకానికి వచ్చి తన ప్రేమని అందరికీ వెల్లడి చేసి సిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడుగా లేచి ఆకాశమునకు ఆరోహణుడై వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని నీకు నాకు తన కృపని చూపించాడు. అంటే ఒక దేవాది దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి నీ కొరకు తన ప్రేమను చెల్లించడానికి వచ్చాడు. అది కృప. అంటే దేవుడు తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని నీకు మంచి జీవితంలో ఎలా జీవించాలంటే అది బోధించడానికి తగ్గించుకొని, అంటే మనకి ఎలాంటి యోగ్యత లేదు కానీ దేవుడు తన యొక్క గొప్ప ఆధిక్యతని వదులుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు భూలోకానికి వచ్చి సిలువలో చనిపోయి మన కొరకు పాప పరిహారార్థముగా తిరిగి లేచి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆకాశానికి ఆరోహణైపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే ఈ కృపాయుగము యేసుక్రీస్తు పుట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నీ పట్ల దేవుడు కృపను చూపించాడు, నీ పట్ల దేవుడు తన ప్రేమను చూపించాడు, నీ పట్ల తన సిలువలో పొందిన దెబ్బల చేత, అంటే కొరడా దెబ్బలు కానీ మేకులతో కానీ తన సిలువలో తన యొక్క శరీరము చిత్రహింసలకు గురైనందున ఆ చిత్రహింసలు తన సిలువలో పొందిన దెబ్బల చేత నీకు శారీరకమైన స్వస్థతని ఇవ్వటం, ఫ్రీగా ఉచితంగా అని శరీరానికి కావాల్సిన ప్రతి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. తను సిలువలో చిందించిన రక్తము నీ పాపాల్ని పరిహరిస్తుంది అనే గొప్ప కృపని ప్రపంచ మానవాళికి తెలియచేసిన దేవుడిగా యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే ఆయన కృప ఎలాంటిది? నీ శారీరకమైన ప్రతి అస్వస్థత నుంచి, అనారోగ్యం నుంచి నిన్ను పవిత్రమైన, అంటే నిన్ను ఆరోగ్యకరంగా జీవించే వ్యక్తిగా తన సిలువలో పొందిన దెబ్బల చేత, శారీరకమైన హింస చేత నిన్ను పవిత్రపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. తన సిలువలో కాచిన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచిన, పాప పంకిలమైన మన జీవితాన్ని తన రక్తంతో పరిశుద్ధపరచబడి ఉచితమైన కృపతో నీ శారీరకమైన ఆరోగ్యాన్ని, ఆత్మీయమైన మలినంతో కూడిన పాప పంకిలమైన నీ జీవితంలో పరిశుద్ధతని ఇచ్చిన దేవుడిగా ఆ సిలువలో దేవుడు కనపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృపని నీకు నాకు ఇవ్వటానికి దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి మరణాన్ని చేయించిన మృత్యుంజయుడిగా లేచి తండ్రి కుడిపార్శ్వముకి ఆరోహణమై అలా మహిమ శరీరంతో వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ క్షణంలో దేవాది దేవుడు ఒక మాట చెప్తాడు. సరే, దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోయిన సమయంలో శిష్యులంతా ఎక్కడ ఉన్నారు? దేవుడు చనిపోయిన సమయంలో అందరూ భయకంపితులై పారిపోయారు. మనుషులు ఏం చంపేస్తారో, మనల్ని చంపేస్తారేమోనని ఆ సైన్యానికి భయపడి పారిపోయినప్పుడు దేవాది దేవుడు ఏం చెప్తాడంటే, మీకందరికీ శక్తిని ఇవ్వటానికి నేను పరిశుద్ధాత్మనంటే నా యొక్క శక్తి కలిగిన ఆత్మని మీకు ఇస్తానని ప్రవచనము చెప్పి, అదే మామూలుగా ఉంటుంది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో, నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత మీ మీదకి శక్తి, పరిశుద్ధాత్మని పంపిస్తాను, అప్పుడు మీరు శక్తి పొంది నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్తాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదువుకోండి. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి కలిగిద్ది, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మని పొందుకుంటే నువ్వేం చేస్తావంటే శక్తిమంతుడుగా ఉంటావు. దేవుడి యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తివి నువ్వు యేసుక్రీస్తుకి సాక్షిగా ఉంటాము. దేవుడి యొక్క ఆత్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? నీలో శక్తినిస్తుంది. శారీరకమైన శక్తిని కానీ, ఆత్మీయమైన శక్తిని కానీ, మనోధైర్యాన్ని కానీ, భయాన్ని వదిలిపెట్టేసేసి ధైర్యముగా జీవించగలిగిన వ్యక్తిలాగా పరిశుద్ధాత్మ నిన్ను మార్పు చెందిస్తుంది. ఆ మార్పు చెందిన నీవు దేవుడికి సాక్షిగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఉపయోగపడుతుంది. అలాంటి ఆత్మని నువ్వు కనిపెట్టి పొందుకొని అప్పటి నుంచి నీ ఆత్మీయ జీవితాన్ని
ప్రారంభించండి అని తను 3.5 సంవత్సరాలు బోధించిన తన ప్రియమైన శిష్యులు అపోస్తలకే చెప్పాడు. అంటే తను 3.5 సంవత్సరాలు తన యొక్క దగ్గరే ఉండి తన బోధనలు విని తన గొప్ప మహత్కార్యాలు సూచక్రియలు తన యొక్క గొప్ప మరణాన్ని చేయించి లేచిన విధానాన్ని కూడా స్పష్టంగా తమ కళ్ళతోనే చూచి ఆయన కళ్ళెదురుగానే ఆరోహణమై పరలోకంకి వెళ్తున్న ఆ శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, మీరు బలహీనులు కాబట్టి బలవంతులుగా ఉండాలంటే నేను పంపించే పరిశుద్ధాత్మని మీరు పొందుకొని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం. ఆ క్షణం నుంచి పెంతెకోస్తు దినం నుంచి శిష్యులు పెంతెకోస్తు దినం నాడు ఆత్మని పొందుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు? అందరికీ దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చాడు. పేతురు అంతకుముందు ఏం చేశాడు? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదన్న ఆయన తను శపించుకోవటానికి కూడా సిద్ధపడిన వ్యక్తిలాగా ఉన్నాడు. చిన్నపిల్లలు అడిగితే భయపడ్డాడు, సైనికులైతే భయపడతారు. కానీ అలా భయపడిన వ్యక్తి దేవుడి పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నాడో అందరి ఎదుట ధైర్యముగా దేవుడు ఈయనే దేవుడు, ఈయన ద్వారానే రక్షణ, ప్రపంచ మానవాళ్ళని విమోచించగలిగిన ఏకైక వ్యక్తి దేవుడే, యేసుక్రీస్తే అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? నిన్ను ధైర్యవంతుడిగా చేస్తుంది. అంతకుముందు భయపడే వ్యక్తివి పిరికివాడిగా ఉండి లోకాన్ని చూసి భయపడిపోయి దేవుడంటే ఎవరో తెలియదని దేవుడిని మనసులోనే దాచుకొని బైబిల్ని ఇంట్లో ఎక్కడో దాచిపెట్టుకొని బంధువుల యొద్ద దేవుడి గురించి ఒప్పుకొని నీ జీవితాన్ని దేవుడంటే నా దేవుడే నిజమైన దేవుడు, ప్రపంచంలో సత్యవంతుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు, ఈయన నా జీవితాంతం నేను ఆరాధిస్తానని చెప్పి ధైర్యముగా నువ్వు సాక్ష్యం చెప్పగలిగిన శక్తి నీకు ఉందంటే అది నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే ఉంటుంది. కానీ లేకపోతే అది చాలా అసాధ్యము. నువ్వు జీవితాంతం భయపడుతూనే ఉంటావు. కానీ ఏ వ్యక్తి అయితే లోకంలో తన దేవుడిని నమ్ముకున్నాడని, దేవుడి కోసం జీవిస్తున్నానని, దేవుడితోనే నా జీవితం అని ఏ వ్యక్తి అయితే చెప్పలేకపోతాడో ఆ వ్యక్తి దేవుడితో పాటు నడవనట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మతోనే ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించి నడిపించాలే. కానీ ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ వస్తుందంటే అది చాలా కష్టము. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, తన్ను అడుగు వారికి నిత్యముగా ఆయన పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మరి నువ్వు అడిగితే ఇస్తాడు, అడిగినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, అడిగిన ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. మరి నువ్వు అలాంటప్పుడు దేవుడి యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావో మనల్ని మనం పరిశీలించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి పరిశుద్ధాత్మతో నడిపింపబడితే పేతురు ఏం చేసేవాడు? అంతకుముందు పేతురు కానీ యోహాను కానీ ఒక సైనికుడు యొక్క చెవి నరికాడు. అంటే దేవుడు ప్రేమించమని చెప్పాడు కానీ సైనికుడు యొక్క చెవి నరికి, అంటే తన్ను తాను కాపాడుకోవటం కానీ ఎదుటి వ్యక్తి హాని కలిగించే వ్యక్తిగా ఉన్నాడు. మరి అదే యాకోబు యోహాన్లు వీళ్ళేమంటారు? సమరయ పట్టణంలోకి వాళ్ళని ఆహ్వానించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళని చంపేసేటట్లుగా మేము ఆజ్ఞాపించమా అని అడుగుతాడు. అంటే ఒక వ్యక్తికి నష్టం కలిగి చేసే వ్యక్తిగా, ఒక వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిగా, ఒక వ్యక్తిని చంపేసైనా కానీ తన్ను తాను కాపాడుకునే వ్యక్తిగా జీవించే ఆత్మీయ జీవితం కలిగిన ఆ వ్యక్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో తమ ఆత్మీయ జీవితంలో మార్పు వచ్చింది, ఆత్మీయ జీవితంలో ధైర్యం వచ్చింది, ఆత్మీయ జీవితంలో ఈయనే క్రీస్తు అని చెప్తున్నాడు. మరి తోమా ఏం చేస్తాడు? యేసుక్రీస్తు తిరిగి వచ్చాక నమ్మడు. ఆయన చూస్తేనే కానీ నమ్మనంటాడు. నిజంగా నేను ఆయన నా కళ్ళతో చూస్తేనే కానీ నమ్మడంట. అంత భయస్థుడుగా ఉన్న వ్యక్తుల్ని పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అదే తోమా ఇండియా వచ్చి దేవుడి కోసం మాత్ర సాక్షిగా చనిపోయినట్లుగా ఉంటుంది. అదే పెంతెకోస్తు యొక్క దినం యొక్క గొప్పతనం. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని హృదయ అంతరంగంలోకి రావడానికి కావలసిన పవిత్రతని నువ్వు ఇచ్చినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీకు శక్తినిస్తుంది. యేసుక్రీస్తు గురించి ప్రతి దినము ప్రతి క్షణము నువ్వు ప్రకటిస్తూనే ఉంటావు. నీ బంధువులకు కానీ నీ చుట్టాలు కానీ హృదయ అంతరంగంలో దేవుడి గురించిన పాటలు గానాలు చేస్తూ ఉంటావే కానీ మామూలుగా మౌనిగా ఉండవు అన్న సత్యాన్ని చెప్పుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం కోసమో ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల నుంచి చెప్పబడుతుంది. కానీ సంఘానికి అది అందని ద్రాక్ష పొండులాగానే ఉంది. ఏ వ్యక్తి దాన్ని పరిశుద్ధాత్మను ఆహ్వానించరు.
ఏ వ్యక్తి పరిశుద్ధాత్మను తమ హృదయంలోకి అంగీకరించి దాని చిత్త ప్రకారము అది నడిపించినట్లుగా మన జీవితంలో నడవటానికి ఏ వ్యక్తి ఇష్టపడడు. ఎందుకంటే ఈ లోకంలో భౌతికమైన అవసరాలు ఇస్తాడు వినపడే అనే బోధల వైపు తమ చెవుల్ని పంపేసేసి అవే ఆశీర్వాదాలు, వాగ్దానాలు, స్వస్థతలు, మీకు అనుగ్రహాలు, రకరకాలైన దీవెనలు మీకు వస్తాయి అని చెప్తుంటే అవి చెవులకు ఎంతో ఇంపుగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేసిన బోధని ప్రపంచంలో ఏ వ్యక్తి ప్రకటించట్లా. యేసుక్రీస్తు చేసిన బోధని క్లియర్గా ఏ వ్యక్తి దేవుడు నీ హృదయం నుంచి నీ నుంచి ఇది కోరుకుంటున్నాడు, నీ నుంచి ఆయన ఏదైతే అడుగుతున్నాడో అలాంటి నీ జీవితాన్ని దేవుడికి నువ్వు ఇస్తావంటే ఏ వ్యక్తికి నచ్చట్లేదు. ఎందుకంటే మన హృదయాలు ఆయనకి ఇవ్వటానికి మనం సిద్ధంగా లేము. నువ్వు ఎప్పుడైతే దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో ఈ లౌకికమైన జీవితము మీద నీకు అసహ్యం వేస్తుంది. అసహ్యం అంటే ఇవన్నీ తాత్కాలికమైన బంధాలు. నువ్వు ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, నువ్వు ద్వేషిస్తే నిన్ను ద్వేషిస్తారు. కానీ దేవుడి ప్రేమను చూపించే వ్యక్తి ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలాంటి ప్రేమని గొప్ప ఆయన కృపని తెలియచేయటానికే ఆకాశం నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో, అంటే తన యొక్క ఆత్మశక్తితో నిన్ను నన్ను నడిపించటానికి వాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరికీ 3000 మందికి ప్రసంగించినప్పుడు వాళ్ళ పాపులని నువ్వు పాపివని గ్రహించు, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో నీ పాపము గురించి నీ పాపము గురించి నిన్ను నువ్వు కడిగి వేసుకొని దేవుడికి నచ్చినట్లుగా పరిశుద్ధంగా జీవించడం కాదు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాన్ని కూడా దేవుడు వాక్యపు వెలుగులో చూపించి నువ్వు పాపం చేస్తున్నావు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, దేవుడికి ఎదురుగా నువ్వు పాప క్షమాపణ పొందు, మారు మనసు పొందు, దేవుడికి నచ్చిన జీవితాన్ని జీవించు, బాప్తిసం తీసుకో, దేవుడితో నిబంధన చేసుకో, ఆయన పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటే అప్పుడు దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలాగా నిన్ను తీర్చిదిద్ది తన మార్గంలో నడిపించుకుంటూ తనతో అన్యోన్యమైన సహవాసంతో జీవించేటట్లుగా నిన్ను చేస్తాడు అన్న సత్యాన్ని ఏ క్రైస్తవుడైతే తెలుసుకుంటాడో ఆ క్రైస్తవ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అతడికి 100 మంది అవసరం లేదు, 1,00,000 మంది అవసరం లేదు. తన జీవితంలో తను ఒక్కడ ఉన్నా కానీ నిరంతరము దేవుడితో ఆనందించగలిగినంత. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించి తన పరిశుద్ధాత్మతో నన్ను ఆవహించినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో హృదయంలో గానము చేస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ ప్రతి గానాలకి ఆకాశంలో ఉన్న ఆ దేవుడు పరలోక రాజ్యం నుంచి సంతోషపడి నిన్ను ఆశీర్వదిస్తూ, నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ, నిన్ను దీవిస్తూ, నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగిన సమర్థుడైన ఆ దేవుణ్ణి నీ జీవితంలో నువ్వు ఎలా అంగీకరిస్తున్నావు, ఎలా తీసుకుంటున్నావు? మీకందరికీ పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే నేను ఈరోజు ఒక తప్పు చేస్తే వెంటనే ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపచేస్తుంది. అది ఏదైనా కావచ్చు, పెద్ద పాపమే కావచ్చు, చిన్న పాపమే కావచ్చు, ఇతరులను నువ్వు కించపరుచుతూ మాట్లాడినా కానీ వెంటనే పరిశుద్ధాత్మ నువ్వు తప్పు చేసావు నిన్ను మందలించి నువ్వు దాని నుంచి మార్పు చెంది దేవుడికి నచ్చిన బిడ్డలాగా నిన్ను మార్చడానికి నిరంతరము అది ప్రయత్నిస్తూనే ఉంటుంది. నిన్ను మార్చి దేవుడికి నచ్చిన బిడ్డలాగా, పవిత్రమైన కన్యకలాగా నిన్ను రూపాంతరము చెందించడానికి ప్రయత్నిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం మీరు కలిగి ఉన్నారంటే అది పరిశుద్ధాత్మ. నువ్వు ఏ తప్పు చేసినా, అది ఏదైనా కానీ వెంటనే నిన్ను హెచ్చరించే ఒక ఆత్మని నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లు. అసలు హెచ్చరిక లేకోకుండా యథాలాపంగా తప్పుల మీద తప్పులు చేస్తూ దేవా నన్ను కరుణించి నన్ను కాపాడుతూనే యథాలాపమైన ప్రార్థనా జీవితమును కలిగి క్రైస్తవ జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను చూసి సంతోషపడడు. కానీ నువ్వు ఆయనకి నచ్చిన బిడ్డలాగా మార్పు చెంది పరిశుద్ధాత్మ సహవాసంతో, అన్యోన్యమైన సహవాసంతో నువ్వు జీవితాన్ని కొనసాగించాలని దేవుడు కోరుకు ఉంటాడు. మన వాక్య భాగంలో చూసినట్లయితే ఆత్మానుసారముగా జీవించడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చడం. ఆత్మానుసారముగా జీవించడం అంటే నీ హృదయ అంతరంగంలో దేవుడు పెట్టిన ఆత్మ, ఆ ఆత్మ చెప్పినట్లుగా జీవించటం. నా కళ్ళు ఉంటాయి, నా కళ్ళు చూసిన ప్రతిదీ కోరుకుంటుంది. కానీ నీ ఆత్మ దేవుడు చెప్తా ఉంటాడు. నీ ఆత్మకి, నీ హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు నిన్ను ఎలా జీవించమన్నాడని నీ హృదయంలో ఉన్న ఆత్మ నిన్ను నిర్దేశిస్తూ ఉంటుంది.
నీ కళ్ళు కానీ నీ చేతులు కానీ, కాళ్ళు ఒక అపవిత్రమైన స్థలానికి వెళ్ళమని నిన్ను కోరుకుంటూ ఉంటాయి, చేతులు ఒక అపవిత్రమైన పని చేయమని నిన్ను కోరుకుంటుంది, కళ్ళు ఆశించమని కోరుకుంటూనే ఉంటాయి. నీ శరీరము ఇహలోకమైన భోగాల కోసము ఆకర్షిస్తూ దాని వెంటపడి వెంపర్లాడుతూ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఆత్మ భరితుడైన, అంటే ఎవరైతే పరిశుద్ధాత్మని పొందుకున్నారో ఆ వ్యక్తి శరీరేచ్ఛలను నెరవేర్చడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే ఆత్మానుసారముగా నువ్వు జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీ హృదయ అంతరంగంలో శరీరం చెప్పిన మాట వినవు, కానీ ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను జీవించమన్న జీవితిగా నువ్వు జీవిస్తావు అన్న సత్యాన్ని తెలుసుకో. శరీరం ఎప్పుడు లోకంలో వాళ్ళ కోసం, సంతోషం కోసం జీవించమని చెప్తుంది, నీ కళ్ళకి నచ్చినవి తీసుకోమని చెప్తుంది. లోకంలో తిను, తాగు, సుఖించు, నచ్చినట్లుగా జీవించు, ఈ జీవితం దానికోసమే అని ప్రపంచం చెప్తుంది కదా. తదనంతర జీవితం అనవసరం కదా. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు కదా, నీకు అన్నీ ఇస్తానంటున్నాడు కదా. అవన్నీ ఇచ్చినప్పుడు పిచ్చోడ్లాగా, పిచ్చిదానిలాగా ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావనే శరీరం నిన్ను లోకంలోకి తీసుకెళ్ళిపోయి లోక జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ నిన్ను ఆపేసేసి ఆత్మానుసారంగా దేవుడికి నచ్చినట్లుగా జీవించు. ఎందుకంటే నీ కొరకు ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు సిలువలో చనిపోయాడు, నీ కొరకు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చిందించిన రక్త ప్రోక్షణతో నీకు విమోచన కలిగి పవిత్రమైన పరిశుద్ధమైన వ్యక్తిలాగా నువ్వు తీర్చిదిద్దబడ్డావు. కాబట్టి ఆ పవిత్రతని కొనసాగించు, ఆ పరిశుద్ధతని కాపాడుకో. ఆ నీతిమంతుడైన దేవుడు చేసిన ఆ విమోచన క్రయదానానికి అంతకు మించిన నువ్వు ఏది చేయలేవు, కృతజ్ఞతని ప్రకటించలేవు బిడ్డ అని చెప్పి నీ ఆత్మ నీకు ప్రతి దినము, ప్రతి క్షణము నేను హెచ్చరిస్తూ ఆయన మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతి నీకుంటేనే నువ్వు దేవుడి ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నట్టు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాలి, పరిశుద్ధాత్మ పాపం గురించి ఒప్పింప చేయాలి, పరిశుద్ధాత్మ ఆయన గురించి నిన్ను సాక్షిగా ఉండేటట్లు చేయాలి. శారీరకమైన ప్రతి దాని నుంచి నిన్ను విముక్తి పొంది ఆత్మీయమైన వివేచనతో దేవుడి యొక్క ఆత్మశక్తితో నీ జీవితాన్ని నడుచుకునేటట్లుగా ఉండటమే ఆత్మానుసారముగా నడవటము, ఆత్మానుసారముగా జీవించటము. ఇది చెప్పటానికే దేవాది దేవుడు ఎందుకు వచ్చాడు? రేపు పరలోక రాజ్యానికి నీ శరీరం వెళ్తుందా, నా శరీరం వెళ్తుందా? నీ ఆత్మే కదా. ఆయన అందుకని దానికి ప్యూరిటీ అడుగుతున్నాడు, దాంట్లో పరిశుద్ధత అడుగుతున్నాడు, దాంట్లో కల్మషం లేని, కళంకం లేని, ప్రేమపరితమైన నీ హృదయాన్ని అలాంటి పవిత్రమైన కన్యకలాగా నిన్ను రూపాంతరం చెందుకోవడానికి నా శక్తినిస్తున్నాను, నా పరిశుద్ధతనిస్తున్నాను, నా పరిశుద్ధమైన ఆత్మని నీకు ఇస్తున్నానని సర్వ మానవాడికి చెప్తుంటే దేవుడి మాట ఏ వ్యక్తికి వినపడదు. ఎందుకంటే పరిశుద్ధత అంటే ఎవరికిష్టమో, పవిత్రత అంటే ఎవరికిష్టమో, సత్యం అంటే ఎవరికిష్టమో, అలాంటి సత్య స్వరూపుడైన పరిశుద్ధుడైన దేవుడిని నీ హృదయ అంతరంగంలో నువ్వు ఆహ్వానించి నీ హృదయ అంతరంగంలో నువ్వు స్థానమిస్తే నువ్వు ఎలా ఉంటావు? నీ సత్క్రియలు చూసి దేవుడిని మహిమపరిచేటట్లుగా నీ జీవితం ఉంటుంది. అంతేగాని లోకస్తుల్లాగా లోకంలో జీవించినట్లుగా 100 మందిలో నువ్వు ఒకటిలాగా ఉండవు, కానీ ఒక్కడిగా ఉంటావు, సపరేట్గా ఉంటూ దేవుడి గుణగణాల్ని ప్రతి వ్యక్తికి ప్రకటించే వ్యక్తిలాగా ఉంటావా. కానీ నామకార్థమైన యథాలాపమైన భక్తి జీవితమో, యథాలాపమైన దేవుడి గురించి ప్రకటన జీవితం ఉండదు. దేవుడి గురించి సత్యాన్ని సత్యముగా బోధించే వ్యక్తి నీకు పరిశుద్ధాత్మ ద్వారానే గ్రహింపగలుగుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడికి నచ్చినట్లుగా ఆత్మానుసారముగా జీవించండి. ఈ కింద దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఆత్మానుసారముగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చబడాలని చెప్పినప్పుడు 18వ వచనంలో చెప్తారు ఏంటంటే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడ్ల ధర్మశాస్త్రమునకు లోనైన వారు అని చెప్తాడు. అంటే శారీరకమైన కార్యాలని నువ్వు విసర్జించి ఆత్మ చెప్పినట్లుగా జీవించుకుంటావు. ఇక్కడ శారీరకమైన కార్యాలు నేను సింపుల్గా చదువుతాను. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము స్పష్టముగా వీటిని చేయువారు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వీటిని చేయువారు దేవుడి రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే శరీరానుసారముగా జీవించే ఏ వ్యక్తి పరలోక రాజ్యంలోకి వెళ్ళరు, ప్రవేశం లేదు అని చెబుతూ వీటిని వదిలేసేయండి అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా శారీరకమైన కోరికలు, ఈ లోకములో ఉన్న అపవిత్రత అంటే శారీరకమైన మాలిన్యము,
ప్లస్ అతిశయము, గర్వము, నాలుగోది అల్లరితో కూడిన ఆటపాటలు. వీటన్నిటిని నువ్వు 4 రకాలుగా విభజించుకుంటే శారీరకమైన కోరికలను నియంత్రించుకునే స్థితిలో నీవు ఉండాలి. రెండోది, లోకములో అపవిత్రత నిన్ను దరిచేరుకోకుండా, విగ్రహారాధన చేయకోకుండా, ఎటువంటిది చేయకోకుండా దేవుడికి నచ్చినట్లుగా అపవిత్రత కాకోకుండా పవిత్రంగా జీవించాలంటే అపవిత్రమైన జీవితం శారీరకమైన కార్యాల్లోకి వస్తుంది. శారీరకమైన కోరికలను నెరవేర్చుకోవడం ఒకటైతే, అపవిత్రమైన జీవిత విధానం రెండోదైతే, మూడోది అతిశయము, గర్వముతో అంటే అసూయ, క్రోధాలు, మత్సరాలు, వైరము ఇలా నాటితో నీ హృదయ అంతరంగంలో పెట్టుకొని వాటితోనే జీవిస్తూ ఏ వ్యక్తి నిన్ను కంటే గొప్పవాడుగా ఉండకోకుండా నీవే ఆధిపత్యాన్ని చలాయించే మనస్తత్వం కలిగిన వ్యక్తిలాగా ఉంటావు. నాలుగోది వచ్చేప్పటికి అల్లరితో కూడిన పాటలు. తిను, తాగు, సుఖించు, 24 గంటలు ఆనందించు. శరీరము వీటితోనే జీవిస్తూ ఉంటుంది. అంటే నువ్వు శారీరకమైన కోరికల్ని ఇష్టానుసారంగా నెరవేర్చుకోమని చెప్తుంది, ఇష్టానుసారంగా అపవిత్రమైన జీవితం జీవించమని చెప్తుంది. నీ అతిశయిస్తూ, గర్విస్తూ నువ్వే లోకములో మిడిసిపడుతూ జీవించమని చెప్తుంది. అల్లరితో కూడిన ఆటపాటలతో నీ జీవితాన్ని నువ్వు ముగించుకో అని చెప్తూ ఉంటుంది. వీటన్నిటికీ భిన్నమైన ఈ 4 నువ్వు వదిలివేసి వీటి ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. కాబట్టి ఆత్మని కలిగిన వ్యక్తిగా, ఆత్మీయ జీవితాన్ని జీవించే వ్యక్తిగా, ఆత్మ ఫలము కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ నింపుదలతో జీవించే వ్యక్తిగా, ఆత్మ ఫలములో దేవుడి యొక్క నవఫలాలు ఉంటాయి. అంటే 9 ఉంటాయి. కానీ దాంట్లో మొదటి 4 నువ్వు ఫాలో అయినట్లయితే చాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఆత్మ ఎప్పుడైతే నిన్ను దేవుడి యొక్క పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటావో, ఆయనకి ఇష్టమైన విధేయత కలిగిన వాళ్ళకి ఆయన దేవుడి యొక్క పరిశుద్ధాత్మని ఇస్తానని ఇక్కడ రాశారు అపోస్తలుల కార్యం 5:32లో. ఎవరైతే దేవుడి యొక్క బాప్తిస్మం తీసుకొని, ఎవరైతే దేవుడిని తమ దేవుడిగా అంగీకరించుకొని, నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను దేవా, నన్ను నీ ఆజ్ఞానుసారమైన జీవితంతో నన్ను నడిపించు దేవా అని ప్రాధేయపడి దివారాత్రాలు ఆయన వాక్యం చదువుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ దేవుడికి విధేయత కలిగిన జీవితాన్ని ఏ వ్యక్తి అయితే అనుసరిస్తూ జీవిస్తూ ఉంటాడో, దేవుడు వారి యొక్క జీవిత విధానానికి ప్రసన్నుడై, అంటే వారి యొక్క జీవితము పవిత్రముగా, అంటే తన నివాసయోగ్యమైన జీవితంగా ఉంటే వాళ్ళ హృదయ అంతరంలోకి దేవుడు వచ్చి వాళ్ళని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు, అంటే దేవుణ్ణి వేడుకుంటూ, దేవుడు వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేస్తూ, ఆయనతోనే జీవిస్తూ, ఆయనతోనే నిబద్ధత కలిగిన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ వ్యక్తుల్లోకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దేవాది దేవుడు ఎలాగైతే తగ్గించుకొని ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చి అందరి కోసం తను చనిపోయాడో, అంతటి ప్రేమని నువ్వు కలిగి ఉంటావు. నీలో తగ్గింపు జీవితం వచ్చేసింది, నీలో విధేయత వచ్చింది, నువ్వు రిక్తుడిగా తయారవుతావు. నా దేవుడే తగ్గించుకున్నాడు, నా దేవుడే ఈ లోకంలో విధేయుడిగా ఉన్నాడు, నా దేవుడే ఈ లోకంలో అందరి కాళ్ళు చేతులు కడిగి అందరికీ దాసుడుగా జీవించాడని చెప్పి సత్యాన్ని తెలుసుకొని ఆ ఆత్మ దేవుడి యొక్క లక్షణమైన ప్రేమని నీ హృదయ అంతరంగంలో పెట్టినప్పుడు అందరినీ ప్రేమించడం అనేది మొదలు పెడతావు. అప్పుడు దాకా నువ్వు అసహించుకునేవాడివి. నీ కుటుంబంలో నీ భార్యని కానీ, నీ భర్తను కానీ, నీ పిల్లల్ని కానీ ప్రేమించుకోకుండా స్వార్థపూరితమైన నిన్ను నువ్వు పోషించుకుంటూ నీకు నచ్చిన అతిశయముతో జీవించే ఆ విధానంతో జీవించిన నిన్ను నీ హృదయంలో దేవుడు ప్రేమని పుట్టించి తన వాక్యము ద్వారా ప్రతి దినము మాట్లాడుతూ ప్రేమించాలంటే నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని అందరినీ ప్రేమించడం అనేది దేవుడు ఆత్మని కలిగిన వ్యక్తికి మాత్రమే సాధ్యం. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఒట్టి నోటి మాట చేత చెప్తాడే కానీ తను చచ్చేదాకా చెప్తూనే ఉంటాడు నేను ప్రేమించే ప్రేమను నేర్చుకుంటానని. కానీ అతడి వల్ల కాదు. పరిశుద్ధాత్మ నీకు ఆ స్వభావాన్ని కలగచేయాలంటే దాన్ని నీ హృదయ అంతరంగంలోకి దేవుడి యొక్క స్వభావాన్ని, దేవుడిని నీవు నీ హృదయ అంతరంగంలో లిగించుకోగలిగిన విధేయత కలిగిన జీవిత విధానం, ఆజ్ఞానుసారమైన జీవిత విధానం నువ్వు ఉంటేనే అది నీ హృదయ అంతరంగంలోకి వచ్చింది. అలా హృదయ అంతరంగంలోకి దేవుడు పరిశుద్ధాత్మ ఉంటేనే నిష్కల్మషమైన ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని, దేవుడి ప్రేమను ప్రతి బిడ్డకి, నా పిల్లలకి నేను తండ్రిగా ప్రేమను ఇవ్వగలనే కానీ నిస్వార్థమైన ప్రేమని అందరికీ ఇవ్వగలిగిన మనస్సు నాది కాదు. కానీ అందరినీ ప్రేమించగలిగిన మనస్సు దేవుడు నాకు ఇస్తాడు. ప్రతి బిడ్డని ప్రేమించగలుగుతాము. నన్ను శత్రువును కూడా ప్రేమించగలుగుతావు. నిన్ను చంపేసే వాళ్ళని కూడా యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు?
ప్రేమించాడు కదా. దేవాళ్ళని కూడా మార్చి నీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళు దేవా అన్నాడు కదా. తన అపహసించిన దొంగల్లో కూడా ఒక దొంగని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు కదా. కానీ మనమేం చేస్తాము? కానీ నువ్వు అలాంటి ప్రేమని పొందాలంటే పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తికి మాత్రమే సాధ్యము. లేకపోతే నువ్వు జీవితాంతం ఎన్ని కథలు బైబిల్లో చదువుకున్నా, వాక్యం చెప్పుకున్నా, లేకపోతే దేవుడి సన్నిధానంలో దివారాత్రాలు ప్రార్థన చేసినా కానీ పరిశుద్ధాత్మని పొందని వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయదంటే, ఎవడైతే స్వార్థపరుడో వాడిలో పరిశుద్ధాత్మ లేనట్లే, వాడు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నట్లే. స్వార్థభరితమైన జీవితంలో జీవించే ఏ వ్యక్తిలో క్రీస్తు నివసించడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ప్రేమ, దేవుడి పరిశుద్ధాత్మను నువ్వు పొంది ఉంటేనే నీ జీవితంలోకి వస్తుంది, దాన్ని అనుసరిస్తావు. అది నిన్ను సర్వసత్యంలోకి నడిపించి ఇంకా ప్రేమ నుంచి అధికమైన ప్రేమలాగా, దేవుడి బిడ్డలాగా నిన్ను రూపాంతరం చెందుతుంది. అప్పుడు నువ్వు ప్రతి దాంట్లో సంతోషపడగలవు. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి దానికి సంతోషపడగలవు, శ్రమలో సంతోషపడగలవు, ఏదైనా దేంట్లో అయినా సంతోషపడగలిగే ప్రతి జీవితంలో, నీ జీవితంలో కానీ ప్రతి జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి దానిలో దేవుడితో ఆనందించగలగటం దేవుడి పరిశుద్ధాత్మ నీకు నేర్పుతుంది. అందరితో సమాధానాన్ని ఇస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నీకు ప్రతి వ్యక్తితో, నీ శత్రువుతో కూడా సమాధానాన్ని ఇస్తుంది. నీకు దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. నీకు శాంతము కలిగి ప్రశాంతంగా జీవిస్తూ ఎలాంటి సమయంలో అయినా కానీ నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది. దేవుడి ఆత్మ పూర్ణుడుగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఇలా మారుస్తాడు. ప్రేమ కలిగిన వ్యక్తిగా, దేవుడి ప్రేమ కలిగిన వ్యక్తి, స్వార్థం లేకోకుండా ప్రతి వ్యక్తిని ప్రేమించే వ్యక్తిలాగా ఉంటావు. ఎప్పుడూ సంతోషించే, ప్రతి దాంట్లో అనారోగ్యమైనా కానీ, ఏదైనా ఇబ్బందులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఏ జీవితంలో ఏది జరిగినా కానీ ప్రతి దాంట్లో పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కాబట్టి దేవాని చిత్త ప్రకారం నా జీవితంలో జరిగించిన ఆయనతో నువ్వు సంతోషపడుతూ నీ జీవితాన్ని నడిపించుకుంటావు. ఎప్పుడు సమాధానం కలిగిన జీవితం, ప్రతి వ్యక్తితో సమాధాన పడతావు. అతడు శత్రువైనా కావచ్చు, నీ జీవితంలో సమాధాన పడతావు. నీ జీవితంలో నువ్వు నిగ్రహించుకునే శక్తి, శాంత గుణము, దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిలాగా ఉంటావు. నువ్వు ప్రేమించే గుణం ఉంటుంది, సంతోషించే గుణం ఉంటుంది, సమాధాన పడే దినం ఉంటుంది, ఓర్చుకునే గుణము. ఇలాంటి దేవుడి అద్భుతమైన మహోన్నతమైన లక్షణాలని ఆత్మని పొందటం ద్వారా వస్తుంది. కానీ నీ జీవితాంతం, మన జీవితాంతము మనంతట మనం ప్రయత్నిస్తే ఏది సాధ్యము కాదు అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుణ్ణి కలిగిన వ్యక్తులు, ఎప్పుడు దేవుణ్ణి కలిగిన వ్యక్తులు ఎంతో సంతోషముగా ఆత్మపూర్ణులై ఉంటారని చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, ఆత్మ పూర్ణులై ఉండడి, ఆత్మని కలిగి ఉండడి. ఆత్మని కలిగి ఉన్న వ్యక్తులు ఏమేం చేస్తారో తెలుసా? నువ్వు ఆత్మని కలిగి ఉంటే ఇందాక చెప్పినట్లుగా దేవుడి సుగుణాలు కలిగి ఉంటావు. ఆత్మతో నింపబడిన వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకళ్ళకి ఒకళ్ళు విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తారు. అంటే నువ్వు ఆత్మపూర్ణుడవై ఉంటే ఎప్పుడు కీర్తనలు పాడుతూ సంతోషంతో దేవుడి యొక్క సన్నిధానములో పాటలు పాడాలి, ఆయన్ని నువ్వు గొప్ప చేయాలి, ఆయన ఎప్పుడు కీర్తిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు కలిగించి ఆయనలో ఆనందించాలి అనేది నేర్చుకుంటావు. అంటే ఒకరితో ఒకడు ఎప్పుడు కీర్తనలు పాడుతూ ఆయన్ని హెచ్చిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటావు, ఆరాధన చేస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ నీ హృదయ అంతరంగంలో కూడా ఎప్పుడు పాటలు పాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ నీ హృదయ అంతరంగంలో ఒక్కడమే ఉన్నా కానీ దేవుణ్ణి నువ్వు ఆరాధించేటట్లుగా ఉంటావు. ఎల్లప్పుడూ నీ ప్రతి దాంట్లో దేవుడికి కృతజ్ఞతలు చెప్పే వ్యక్తిగా ఉంటావు. సమస్త విషయాల్లో దేవుడికి కృతజ్ఞతలు చెప్పే ఉంటావు. ఒకరి ఒకడు భయంతో, క్రీస్తునందు ఒకరి భయంతో లోబడి ఉండండి. అంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడు విలువనిస్తూనే ఉంటావు, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటావు, దేవుణ్ణి బట్టి గౌరవిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మని పెంతెకొస్తు దినమునాడు దేవాది దేవుడు సర్వ మానవాళికి ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరికీ ఇచ్చాడు. మరి మీరు ఇలాంటి ఆత్మని పొందుకుంటే దేవుడు చక్కగా మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో నడిపిస్తాడు. ఆత్మానుసారముగా నడుచుకునుడి,
అప్పుడు శరీరేచ్ఛను నేర్పరుచడం. ఆత్మ పూర్ణులై ఉండడి ఎప్పుడూ దేవుడిలో ఆనందిస్తూ స్తుతిస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవిస్తారు అని తన యొక్క పెంతెకొస్తు దినం నాడు పరిశుద్ధాత్మని సంఘం మీద కుమ్మరించి అందరినీ దేవుడి మార్గములో సర్వసత్యములు అంటే పరలోక రాజ్యానికి యోగ్యమైన వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్దడానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అపోస్తలులు అంతా తప్పిపోయారు, దేవుడితో 3.5 సంవత్సరాలు ఉన్నా కానీ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత దాని యొక్క శక్తితో అందరూ దేవుడి మార్గంలో నడుచుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళే కృపని పొందుకుంటారు. ఇది దేవుడు ర్యాప్చర్ వరకు అంటే దేవుడు రహస్య రాకడలో తన సంఘాన్ని ఎత్తుకెళ్లే వరకు ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. అంటే మనమందరం ఆయనకి నచ్చినట్లుగా ఉంటే ఈ పరిశుద్ధాత్మని ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఆయన సన్నిధానంలో ఉంచుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం కాదు. యేసుక్రీస్తుని నమ్ముకోవటం అనే దాంతోపాటు ఇంకా కొనసాగించాలి. నువ్వు ఒక పరుగు పందెంలో మొదలు పెడతావు, ఆ లైన్ దగ్గరే నువ్వు ఆగిపోతే 100 మీటర్ల పరుగు పందెంలో నువ్వు విజయం సాధించవు. కానీ ప్రారంభించిన చోటే మీరంతా ఉండిపోతున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జాతి మొత్తము ప్రారంభించిన చోటే. దేవుడు అంటే దేవుడే నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కరుణిస్తాడు, మేము ప్రభురాత్రి భోజనం పాల్గొంటాము, శక్తినిస్తాము, ఆయన నడిపిస్తాడు. ఏమైనా కష్టం వస్తే సంఘం అంతా మా కోసం ప్రార్థన చేస్తుంది, ఏమన్నా ఉంటే ఆదరించే వాక్యాలు చెప్తారు, పాస్టర్ గారు ఉన్నారు ఆదరిస్తారు, మా కోసం సంఘాన్ని మొత్తాన్ని ప్రార్థన చేయమంటాడు, ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడని ఒకే అలాంటి ఆలోచనతోనే మీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంటే మీరెప్పుడు ప్రభు అయిన దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని పొందుకుంటారు. మీరు దేవుడి గురించి ఎప్పుడు సాక్షులుగా ఉంటారు, మీరు ఎప్పుడు దేవుణ్ణి ప్రకటిస్తారు, దేవుని స్వభావాన్ని ఎప్పుడు సంతరించుకుంటారో, ఆత్మ పూర్ణులై దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తూ జీవిస్తూ ఉంటారో అలాంటి అనుభవంలోకి నడిపించటానికే పెంతెకొస్తు దినమని వచ్చింది. ఆ రోజునాడు వాళ్ళంతా పరిశుద్ధాత్మని పొందుకున్నారు, యేసే క్రీస్తుని ప్రకటించారు, చాలామందికి దేవుడి యొక్క విలువను తెలియచేశారు, ఈయన తప్ప రక్షణ లేదని తెలియజేశారు. మీరు కూడా అలాంటి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని దేవుడి ఇష్టాన్ని నెరవేర్చండి. మీరు కనిపెట్టి పరిశుద్ధాత్మని పొందుకోండి. అప్పుడు మీరు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి అని చెప్పిన దేవుడు మీ జీవితాల్లో కూడా ఆత్మీయమైన అనుభవంతో ఆత్మానుసారమైన జీవితంతో ఆత్మ పూర్ణలై జీవిస్తూ ఆత్మీయ జీవితంలో దేవుడు జీవించాలని కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు బహుగా అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.